హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నోట్లతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే సరిపోదు, చిన్న వ్యాపారానికి చిల్లర ఉండాలి. భారతీయ కరెన్సీలో రిటైల్ నాణ్యాలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీ వద్ద చిల్లర నాణ్యాలు కూడా ఉన్నాయా? అయితే మీరు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ₹1 నాణ్యాలను ముద్రణను నిలిపివేస్తుందన్న ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో అసలు ₹1 నాణ్యం తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అన్న ఆలోచనలో పడిపోయారు. సాధారణంగా ఏదైనా నాణ్యం తయారీకి అయ్యే ఖర్చు నాణ్యం విలువ కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే ఖర్చు ఎక్కువైతే అలాంటి నాణ్యాలు తయారు చేయరు. ఒకప్పుడు నాణ్యాల పరిమాణం పెద్దదిగా ఉండేది, కానీ రాను రాను చాలా నాణ్యాలు చిన్న పరిమాణంలో వస్తున్నాయి. ఉన్న నాణ్యాలు క్రమంగా చిన్నవిగా మారిపోయాయి. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న ₹1 నాణ్యం తయారీకి దాని ధర కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. ₹1 నాణ్యం తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతోందట. 1992 నుంచి చలామణిలో ఉన్న ₹1 నాణ్యం తయారీ ఖర్చుపై 2018లో నివేదిక రూపొందించిన ఆర్బీఐ అందుకు 1.11 అవుతోందని వెల్లడించింది. స్టీల్తో తయారు చేస్తున్నారు. దీని వ్యాసార్థం 21.93 mm, మందం 1.45 mm మరియు బరువు 3.76 గ్రాములు. ₹1తో పోల్చితే మిగతా నాణ్యాల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని చెబుతుంటారు. అంటే ₹2 నాణ్యం ఉత్పత్తి చేయడానికి 1.28 పైసలు, ₹5 నాణ్యం ఉత్పత్తి చేయడానికి ₹3.69, ₹10 నాణ్యం ముద్రించడానికి ₹5.54 ఖర్చు అవుతోంది. దానికి ₹1.11 ఖర్చు అవుతోందని చెబుతోంది ఆర్బీఐ. ఈ నాణ్యాలను ముంబై మరియు హైదరాబాద్లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ ముద్రించింది. హైదరాబాద్ మింట్ ఈ నాణ్యం ఉత్పత్తి ధరను వెల్లడించింది, కానీ ముంబై మింట్ వెల్లడించలేదు. ముంబై మింట్ ఆర్టీఐ చట్టం 2005 సెక్షన్ 8 ప్రకారం కాబట్టి ఎలాంటి సమాచారం వెల్లడించే అవకాశం లేదు. దీంతో 2018లో వెల్లడైన ఖర్చుల వివరాలు హైదరాబాద్ మింట్కు సంబంధించినవి. కేంద్రం నివేదిక ప్రకారం 2015-16లో 215.1 కోట్ల నాణ్యాలు ముద్రించబడ్డాయి. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 220.1 కోట్ల నాణ్యాలకు ముద్రించారు. ప్రస్తుతం ₹1 ముద్రణకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అయితే 2018 నుంచి 2024 వరకు ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. అంటే ధరలు బాగా పెరిగాయి. తద్వారా రూపాయి నాణ్యాల తయారీ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ముద్రించడం కంటే ఆపడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.